ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నవంబర్ 1 ఉచిత వాస్తు సలహాల కార్యక్రమానికి భీమవరం దగ్గర నుంచి దుర్గారావు గారు అయితే రావడం జరిగింది. వారికి ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేయడం కూడా జరిగింది. దుర్గారావు గారు మీకు ఏమన్నా మీ దగ్గర నుంచి ఏమన్నా ఫ్రీగానే చెప్పామా, డబ్బులు ఏమన్నా తీసుకున్నాం? ఫ్రీగానే చెప్పారండి. డౌట్స్ అన్ని క్లియర్ గా క్లారిఫై చేశారండి. ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా లేవండి, బాగానే చెప్పారండి. సోమవారం మిమ్మల్ని కలవమని చెప్పారండి. శ్రీవాస్తు ఇలాగా రెడ్డి గారిని కలవండి, అశోక్ రెడ్డి గారిని కలవండి, ఇలా చాలా దూరాల నుంచి మీరు వస్తున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. నేను కూడా ఇక్కడి నుంచి దీక్షలో ఉండి అంత దూరం వెళ్ళాలంటే నాకు కూడా ఇబ్బందేనండి. సరే ఎలాగైనా మనకి అనపర్తిలో దగ్గరగా ఉన్నారు రెడ్డి గారు, అయితే అశోక్ రెడ్డి గారిని ఒకసారి వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి నేను ఈరోజు మార్నింగ్ 1వ తారీఖు కాబట్టి ఈరోజు ఎలాగ మీరు ఉచిత వాసి చెప్తున్నారు కాబట్టి అని నేను ప్రత్యేకంగా 3 గంటలకు బయలుదేరి ఇక్కడ రావడం జరిగిందండి. నాకున్న డౌట్ అన్నా ఏ డౌట్ ఉన్నా అన్నీ కూడా మీరు క్లారిటీగా కూర్చోబెట్టి వివరంగా చాలా క్లారిటీగా చెప్పినందుకు సుబ్బారెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. నాకు కూడా చాలా సంతోషం కలుగుతుందండి. లేనివారంటూ చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరి కోసం ఇవాళ ప్రతి రూపాయి ఒక్క నిమిషం కూడా ఉచితంగా చేయాలంటే ఎవరు చేయట్లేదండి. ఏదో ఆ ధనంజయ స్వామి దయ వల్ల మీరు ఆయన శిష్యుడిగా మారి ఇలాగ మాకు ఉచిత వాసి చెప్పినందుకు నేను ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే, ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖున మనకి అనపర్తిలో శ్రీవాస్తు ఆఫీస్లో ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాం కాబట్టి ఎవరైనా సరే ముందుగా ఫోన్ చేస్తే నేను కూడా ఎక్కువ మంది చెప్పలేనండి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర కనీసం 10 నిమిషాల నుంచి పావు గంట అయినా టైం కేటాయించాల్సి వస్తుంది. రఫ్గా వెంటనే పంపించేసిన వాళ్ళకి డౌట్స్ క్లారిఫై అవ్వవు. కాబట్టి ఈ 10 గంటల నుంచి 3 గంటల సమయంలో ఒక 25 మందిని కానీ 30 మందిని మాత్రమే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫోన్ చేయకుండా వచ్చారనుకోండి, ఒక 100 మంది వచ్చేసారనుకోండి, దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించి మళ్ళీ సార్ రావడం కూడా కష్టంగానే ఉంటుంది. లేదంటే వాళ్ళని ఉంచి అయ్యే వరకు చెప్పడానికైతే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఏం జరుగుతుందంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ప్రయాణ సౌకర్యం అంటే ట్రైన్కి వచ్చే వాళ్ళకి కానీ బస్సుకి వచ్చే వాళ్ళకి కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా వచ్చే నెల 1వ తారీఖున ఎవరైతే వస్తాను అని అనుకుంటున్నారో వాళ్ళు ముందే ఫోన్ చేశారనుకోండి, దాన్ని బట్టి షెడ్యూల్ అరేంజ్ చేయడానికి ఉంటుంది. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.